ఫ్రెండ్స్, అసలు దేవుడు అన్నోడు ఉన్నాడో లేడో తెలియదు. అసలు బాధలు అయితే మోస్తోళ్ళకే పెడతాడు. ఈ బాధలని ఎన్నాళ్ళు బరాయించుకుంటా ఈ బాధలను పడుకుంటా ముందుకు సాగాలనో అర్థం కావట్లేదు. అసలు ఈ బాధలు పడడం కన్నా ఒకసారి చేయకుండా ఒక్కసారే చచ్చిపోవడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకటి పోగానే ఒకటి సమస్యలు ఎందుకు ఇట్లా వస్తున్నాయో అసలు అర్థం కావట్లేవు. నాకే రాసిండా లేదంటే అందరికి కూడా ఇలాగనే రాసిండా అని అర్థం కాదు. నాకు రాసినట్టయితే అసలు ఇలాంటి రాత ఎవరికి రాయొద్దు, ఇలాంటి బాధలు కూడా ఎవరికి పెట్టొద్దు. పుట్టినప్పటి నుండి అమ్మాయి మీద ఉన్నప్పుడు ఇవే బాధలు, భర్తం చేసుకున్నాక అంతే, పిల్లలు కన్నాక పిల్లలతో కూడా ఇవే బాధలు. అసలు ఈ బాధలన్నిటినీ పడేదానికన్నా ఒక్కసారే లేకుండా పోయిందే కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. అలాంటి ఆలోచన నాకు ఎన్నోసార్లు వచ్చింది కూడా, కానీ కేవలం నా భర్త లేడు కదా, నా పిల్లలు ఉన్నారుగా, నా పిల్లల కోసమన్నా నేను బతకాలి అనే ఒక్క ఆలోచనతో నేను బ్రతికిపోతున్నా. కానీ ఈ సమస్యలు, ఈ నిందలు, ఇలాంటివన్నీ పడుకుంటా ఉండాలన్న ఆలోచనే నాకు లేదు. అసలు ఎందుకు బతున్నో నాకే అర్థం కావట్లేదు. అసలు ఇలాంటి సమస్యలు మోసుకుంటా బతకడం కూడా వేస్టే. కేవలం నా పిల్లల కోసం బతకాలనుకుంటున్నా. మరి మీ అందరికి కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా? నాకైనా అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు వస్తున్నాయో ఇలాంటి సమస్యలు. నేనే ఇలాంటి దరిద్రపు రాత రాసుకొచ్చుకున్నా, నేనే ఇలాంటి దరిద్ర పుట్టుక పుట్టినా. లోకం మీద ఎవరు లేరా? నేను పడుతూనే ఉన్న బాధలు పడ్డా కొద్ది పెడతానే ఉండు దేవుడు. ఎన్నటి సాల్వ్ అవుతుందో, ఎన్నటి సమస్యకు పరిష్కారం వస్తుందో తెలియదు.